నైస్. అలానే అలానే చెయ్యి. 1 కమాన్. ఓకే 1 కమాన్ 2. చెప్పు సురేష్ ఏమైంది? బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందినా, వర్కౌట్స్ చేయలేకపోతున్నాను, హెవీ వెయిట్ ఎత్తలేకపోతున్నానా. సింపుల్ గా 3 వర్కౌట్స్ చొప్పున నాకు బ్యాక్ పెయిన్ తగ్గేటట్టు. 3 వర్కౌట్సే కావాలంటున్నాడు, సింపుల్ గా ఉండాలా అంటున్నాడు. సో అలాగే మనం ట్రై చేద్దాము. ఫోమ్ రోలర్ వీలైతే ఇంట్లో కూడా తెచ్చుకోండి, జిమ్ లో ఉంటే యూజ్ చేయండి. ఖచ్చితంగా దీంతో అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్టే ట్యూన్ టు వీడియో, అంత లోపల ఫాలో బటన్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ వర్కౌట్ మన బ్యాక్ నుంచి, సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాము. మీ బ్యాక్ ఎక్కడుందో ఇక్కడ నుంచి, సో అప్పర్ బ్యాక్ అంటారు. రోలర్ ని జస్ట్ రోల్ చేయడం ఒకటే. కమాన్, ఇదినా నువ్వు పైకి వెళ్ళాలి. నైస్. అలానే అలానే చెయ్యి. సెకండ్ వర్కౌట్ ఎవరికైతే లెఫ్ట్ లోయర్ బ్యాక్ హెవీగా ఉంటుందో వాళ్ళు స్టార్టింగ్ మనం ఆపోజిట్ సైడ్ లో వేయాలి. ఇది రోలర్ ని ఆపోజిట్ సైడ్ లో ఫిట్ చేయండి, అంటే రైట్ సైడ్ లో ఫిట్ చేయండి. తర్వాత మెల్లిగా ఓకే స్టార్ట్ చేయి, మెల్లిగా స్ట్రెచ్ చేయి. అలానే అలానే ఇంకా రైట్ 1 కమాన్. ఓకే సో ఈ రెపిటేషన్స్ యాజ్ యువర్ విష్, మీరు ఎన్ని కావాల్సిన చేసుకోవచ్చు. రైట్ సైడ్ లోయర్ బ్యాక్ లో ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆపోజిట్ సైడ్ లో ఫిట్ చేసి సో అదే విధంగా చేయాలి. కమాన్ స్ట్రెచ్ చేయి, స్ట్రెచ్ చేయి. కమాన్ 1 2. ఇక లాస్ట్ ఫైనల్ వర్కౌట్ ఓవరాల్ స్పైనల్ కార్డ్ ని రోల్ చేయడము. వచ్చే బ్యాక్ వచ్చే. కమాన్ 1 కమాన్. మరిన్ని ఇలాంటి క్రేజీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మీ బ్రదర్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.